విజయవంతంగా ఆయన భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. సో ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ సందర్భంలో నాకు ఈ అవకాశం కలిగించిన టీడీ జనార్దన్ గారికి, మొత్తం ఆయన కార్యవర్గ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. ధన్యవాదాలు కైకాల నాగేశ్వరరావు. ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమారుడు నందమూరి మోహన్ కృష్ణ గారు, ప్రముఖ ఛాయాగ్రాహకులు నందమూరి మోహన్ కృష్ణ గారు. రండి సార్, పర్లేదు 2 నిమిషాలు. గురుభ్యో నమః. నన్ను కని పెంచి సన్మార్గంలో నడిపిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబోధన చేసి మీ ముందు మాట్లాడే యోగ్యత కల్పించిన నా గురువులకు పాదాభివందనం చేస్తూ, ఈ వజ్రోత్సవానికి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, వేదికను అలంకరించిన అతిథులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. 1949లో మా నాన్నగారి మొదటి చిత్రం మన దేశం విడుదలైంది. దానికి నిర్మాత మీర్జాపూర్ జమీందార్ గారు, వారి సతీమణి కృష్ణవేణమ్మ గారు. వారికి మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. మా నాన్నగారిని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు. అలాగే అప్పుడు శోభనాచలం స్టూడియోస్కి అధినేత మీర్జాపూర్ జమీందార్ గారు. కానీ ఈ మన దేశం సినిమా ఎంఏఆర్ ప్రొడక్షన్స్ కింద నిర్మించారు. ఎందువల్లంటే అప్పుడే మేకా అనురాధాదేవి గారు పుట్టినందువల్ల ఆవిడ పేరు మీద ఈ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా పెరుగుతూ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేస్తూ, వయసుకు మించిన పాత్రలు కానివ్వండి, ఎన్నో పాత్రలు వేశారు ఆయన. ఒక భీష్ముడి క్యారెక్టరు,